కరువు రావడానికి గల కారణం దేవుని మాట వినకపోవడం. దేవుడు చేయమన్నది చేయకపోవడం వల్ల కరువు వచ్చింది. దేవుని విసర్జించారు. దేవుని యొక్క కోపానికి వారు కారకులైనారు కాబట్టి వారి జీవితంలోనికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు ఎందుకు వస్తుంది అని అంటే ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కరువు ఉంటుంది. మీరు ఎంత సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, మీరు ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో కూడా ఖచ్చితంగా కరువు ఉంటుంది. సార్, నేను చాలా గొప్పగా జీవిస్తున్నాను, నాకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి ధనం ఉంది, ఉండడానికి మంచి స్థితి ఉంది, ఉండడానికి మంచి స్థాయి ఉంది అన్నటువంటి వారి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఒకానొక పార్శ్యలో లేకపోతే ఒకానొక మూలలో ఖచ్చితంగా కరువు ఉంటుంది. ఖచ్చితంగా కరువు ఉంటుంది. ఇది నా జీవితంలో లేమి లేదు అన్నటువంటి వాడు ఎవడో లేడు. నా జీవితంలో కొరత లేదు అన్నటువంటి వాడు ఎవడో లేడు. అది నీ జీవితంలోనికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? ఎందుకు వచ్చిందో తెలుసా? నీవు ఈ లోక ఆచారాలను, ఈ లోక సంప్రదాయాలను నీవు అనుసరించడం బట్టి నీ జీవితంలోనికి కరువు వచ్చింది. వారి జీవితంలోనికి ఎందుకు కరువు వచ్చిందయ్యా అని అంటే వారు ఈ లోక సంప్రదాయాలను, ఆచారాలను పాటించారు. కానానీయుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించారు కాబట్టి వారి జీవితంలోని కరువు వచ్చింది. నువ్వు ఎంత సమృద్ధిలో ఉన్నా కూడా నీ జీవితంలోని కరువు వచ్చింది అని అంటే ఎక్కడో ఒక చోట నువ్వు మిస్ అయిపోయావు. ఎక్కడో ఒక చోట ఆ వెలితి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడో ఒక చోట నీవు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండకుండా ఎక్కడో ఒక చోట ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో మునిగి తేలిపోతూ ఉన్నావు, ఈ లోక సంప్రదాయాల్లో మునిగి తేలిపోతూ ఉన్నావు. కాబట్టి ఆ యొక్క కరువు నీ జీవితంలో ఉంది. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న మీరు నేను చాలా ఆనందంగా బతుకుతున్నాను, చాలా సంతోషంగా బతుకుతున్నాను అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు. ఎత్తచ్చు. నేను ఎత్తట్లేదు. ఎందుకో తెలుసా? నా జీవితంలో బోర్డు సమస్యలు ఉన్నాయి. అర్థమైందా? సమస్యలు లేనటువంటి వాడు ఎవడో లేడు. ఎందుకు ఆ సమస్య వచ్చింది అని అంటే ఎక్కడో ఒక చోట దేవునితో మిస్లింక్ అయ్యామా, దేవుణ్ణి ఎక్కడో ఒక చిన్న సందర్భంలో విడిచిపెట్టాం. దానికి ప్రతిఫలం మన జీవితంలో కరువు. సకల సమృద్ధిని అనుభవిస్తున్న కరువు అందుకొస్తుంది.